మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వేదికగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, సందేహాలు తలెత్తకుండా కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఏర్పాట్లను స్థానిక ఎంఆర్ఓ రజనీ కుమార్ స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నేటి నుంచి మొదలైన ఈ నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సీరియల్ నంబర్ టోటల్ సీరియల్ నంబర్ ఓకే అందరూ इसको करने में ऑप्शन है हां तो वो इंटर ओवर आज बहुत देर के रहता है उसमें के ले నీకు బేజారు మొత్తం मैं अदर फैक्ट में बहुत देर के వాటి ఫైర్ చేసుకున్నాడు ఓకే ఓకే సార్ ఎస్ఐ గారు సార్ రావాలి వస్తున్నా గుర్తు చేస్తాను ఓకే ఓకే సార్ ఎస్ఐ గారు సార్ రావాలి బయట లోపల మీద అలౌడ్ లోపల కోలే ఇన్నే ఉన్నాయి ఇస్తా ఫోటో వీడియో ఇస్తా మొబైల్ నంబర్ నెక్స్ట్ సెకండ్ కౌంటర్ సార్ కౌంటర్ టు ప్లీజ్ ఆర్ఓ గారు సెకండ్ కౌంటర్ అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. మనకు నిన్న సాయంత్రం నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల అయింది. దాంట్లో భాగంగా మనకు 164 BNS అమల్లోకి ఉంటుంది. రామాయణపేట్ మున్సిపాలిటీకి గాను 13,097 ఓటర్స్ ఉన్నారు. 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్స్. దీంట్లో భాగంగా 4 ఆర్ఓస్, 4 ఏఆర్ఓస్ నియమించడం జరిగింది నామినేషన్ ఫామ్స్ తీసుకునడానికి. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా 3 రోజులు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇవాళటి నుంచి. ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంపీడీ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అనేది కూడా నియమించడం జరిగింది. దాంట్లో మీకు ఓటర్ లిస్ట్కి సంబంధించి ఓటర్ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా, ఇంకేదైనా సజెషన్స్, నామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసే ప్రాసెస్లో ఏదైనా సజెషన్స్ కావాలన్నా అక్కడ మన మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు.
ఈ ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ మేనర్లో కంప్లీట్ చేయాలని అందరికీ రామాయణపేట మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.